బ్యాచిలర్స్ అయినా, బిగినర్స్ అయినా ఈజీగా చేసుకునే చేపల పులుసు. చూసారా పులుసు ఎంత చిక్కగా ఉందో? చిక్కటి గ్రేవీతో, కమ్మని రుచితో చేపల పులుసు చేసుకుందామా? శుభ్రంగా వాష్ చేసిన చేప ముక్కల్లో ఉప్పు, కారం, చిటికెడంత పసుపు, ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేయాలి. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల చేప ముక్కలకి ఉప్పు, కారం బాగా పడుతుంది. ఈలోపు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, టమాటా వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క, లవంగ, యాలకులు వేసుకొని వాటి నుంచి అరోమా రిలీజ్ అయిన తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని అవి కొంచెం వేగాక అల్లం చిన్నులపాయ పేస్ట్, ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత కొత్తిమీర, టమాటా ముక్కలు వేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం, చిటికెడంత పసుపు వేసుకొని బాగా కలిపాక చిక్కటి చింతపండు పులుసు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్ వాటర్ పోసుకొని మరుగుతున్న పులుసులో ముందుగానే మ్యారినేట్ చేసిన చేప ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కుదుపుకొని మూత పెట్టి మగ్గించాలి. చేపల కూరని గరిటెతో తిప్పకుండా ఇలా కుదుపుకుంటూ పులుసు కొంచెం చిక్కబడ్డాక కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసుకొని తిప్పుకుంటే రుచికరమైన చేపల పులుసు రెడీ.